చాలా కాలంగా ప్రేమలో ఉండి మొత్తానికి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు ప్రఖ్యాత దర్శకుడు రాజ్ నిడమూరు, ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు. వీరిద్దరి బంధానికి సంబంధించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. చివరికి తమ వైవాహిక బంధం ద్వారా వాటన్నింటికీ సమాధానం చెప్పారు సమంత, రాజ్. ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ ద్వారానే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని, ఆ తర్వాత అది పెళ్లికి దారితీసిందని తెలుస్తోంది. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు నగరంలోని ఈషా ఫౌండేషన్ కార్యాలయంలో వీరిద్దరూ సోమవారం తెల్లవారుజామున ఒక్కటయ్యారు. వాస్తవానికి ప్రస్తుత కాలంలో ముహూర్తాలు లేవు, మూడాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. అలాంటప్పుడు వీరిద్దరూ పెళ్లి ఎలా చేసుకున్నారు, పైగా తెల్లవారుజామున ఎలా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు అనే ప్రశ్నలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సమంత, రాజ్ వివాహానికి సంబంధించి ఈషా ఫౌండేషన్ ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. లింగభైరవ సన్నిధిలో పవిత్రమైన భూతశుద్ధి వివాహం. రాజ్, సమంత సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈషా యోగ కేంద్రంలో ఉన్న లింగభైరవీదేవి ఆలయంలో పవిత్రమైన భూతశుద్ధి వివాహం ద్వారా ఒకటయ్యారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగిందని ఈషా ఫౌండేషన్ కార్యాలయం ప్రకటించింది. మన దేశంలో ప్రాంతాలకు తగ్గట్టుగా వివాహ క్రతువులు జరుగుతుంటాయి. ఇందులో భూతశుద్ధి ఒకటి. తెలుగు రాష్ట్రాలలో ఇటువంటి వివాహ ప్రక్రియ లేదు. యోగా నిపుణులకు మాత్రం భూతశుద్ధి వివాహం గురించి తెలిసి ఉంటుంది. యోగా నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఆలోచనలు, భావోద్వేగాలు లేదా భౌతికతకు అతీతంగా దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచడానికి రూపొందించిన విశిష్టమైన పవిత్ర ప్రక్రియనే భూతశుద్ధి వివాహం అంటారు. ఈ వివాహాన్ని లింగభైరవి ఆలయాల్లో మాత్రమే చేస్తుంటారు, లేదా ఎంపిక చేసిన ప్రదేశాల్లో మాత్రమే నిర్వహిస్తుంటారు. వధువరుల దేహాలలోని పంచభూతాలను భూతశుద్ధి విధానం ప్రక్షాళన చేస్తుంది. వారి దాంపత్య ప్రయాణంలో సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మికత, ఒకరిపై ఒకరికి నమ్మకాన్ని కలిగించేలా లింగభైరవీదేవి అనుగ్రహిస్తుందని యోగా నిపుణులు నమ్ముతుంటారు. పైగా ఈ వివాహాన్ని తెల్లవారుజామున మాత్రమే నిర్వహిస్తుంటారు. ఆడంబరానికి దూరంగా ఈ వివాహ క్రతువు జరుగుతుంది. పైగా దంపతులిద్దరూ లింగభైరవదేవికి దీపారాధన చేయాలి. ఆ తర్వాత అనేక క్రతువులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా అమ్మవారి సన్నిధిలోనే జరుగుతుంటాయి. సమంత, రాజ్ వివాహం కూడా అలానే జరిగింది. గతంలో నాగచైతన్యను చేసుకున్నప్పుడు క్రైస్తవ, హిందూ సాంప్రదాయాలలో సమంత వివాహం చేసుకుంది. ఇప్పుడు మాత్రం కేవలం భూతశుద్ధి విధానంలో మాత్రమే వివాహం చేసుకుంది. పంచాంగం ప్రకారం ప్రస్తుతం మూడాలు వచ్చాయి. ఫిబ్రవరి నెల వరకు మంచి ముహూర్తాలు లేవని పండితులు ప్రకటించారు. ఈ మూడాల్లో పెళ్లి చేసుకున్న సమంత్, రాజుల వివాహం గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. చూడాలి మరి భవిష్యత్తులో ఏం జరగబోతుందో.